ఏంటో అనుకుంటుంటారా చూద్దాం. పులిహోర పొడి హోమ్ మేడ్. ఇవన్నీ అయితే కొనేటట్టు కాదు, ఇంట్లో మేము వీళ్ళిద్దరు తయారు చేసిండే ఫ్రెండ్స్ ఇద్దరు. అంటే దీని రుచి ఎట్లుంది, బాగా చేస్తారా లేదని మనకు తెలియజేస్తే మళ్ళీ స్టార్ట్ చేసి ఒక పేరు పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ అయితే మన ఆశ్రయానికి వెళ్ళనుకున్నారు, ఇక్కడైతే మన ఆశ్రయానికి తెచ్చినారు. ఇది సాంబార్ పొడి, పప్పు పొడి, ఇది రసం ప్యాక్. ఇంకా ఇవే కాకుండా బిసిబెళబాత్, వాంగిబాత్ పౌడర్స్ అవన్నీ చెప్పినారు. అవన్నీ మనకు ఉన్నాయని చెప్పి వద్దని నేను చాలా ఉన్నాయి కాబట్టి అయిపోయినాక చూద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి వంటలు చేసినప్పుడు కానీ ఈ పొడితో సాంబార్ కావచ్చు, మనకు పప్పు పొడి కావచ్చు, రసం పొడి కావచ్చు, ఇవన్నీ పులిహోర పొడి అన్ని చేద్దాం. మన అవ్వతాతలు తిన్నాక ఎలా ఉన్నాయో చూసి తర్వాత మళ్ళీ చెప్దాం. అలా మనకి ఎక్కువ అవసరమైతే ఎక్కువ తెప్పించుకుందాం.